రాష్ట్రంలో మహిళలు యువతలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. అర్ధరాత్రి కాదు, పట్టపగలే మహిళలు యువతులు బయట తిరగడానికి భయపడుతున్నారని అన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ కార్తికేయ అపార్ట్మెంట్ వద్ద సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, అకృత్యాలు పెచ్చిమీరాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మహిళలు, ఆడపిల్లల సంరక్షణకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో మెడుకో విద్యార్థిని ప్రియాంక మృతి ఘటన నగరానికి మాయని మచ్చగా మిగిలిందన్నారు. ఇటీవల పంచాయతీరాజ్ ఏఈ నూకరాజ్ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహిళలు భయపడే పరిస్థితులు వచ్చాయంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలన్నారు. రాజనగరం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సిహెచ్ ఉమామహేశ్వరి, మాజీ కార్పొరేటర్ నగర మహిళా అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, గాండ్ల తేలుకుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, కొండపూడి లక్ష్మీ శిరీష, దేవులపల్లి సరితారాణి, పసుపులేటి దుర్గాదేవి, నిడుబోలు ధనలక్ష్మి, ఎం శైలజ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి నిర్దేశపూర్వకంగా దిశ చట్టాన్ని రద్దు చేయటం, అదే దిశ అనే దాన్నే సబ్జెక్టే ఉండకుండా చేయటం అన్నది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లాలో జరిగింది, ఆ జిల్లాలో జరగలేదు, లేదా ఈ ఊళ్ళో జరిగింది, ఆ ఊళ్ళో జరగలేదు అని అనుకోవటానికి లేకుండా ప్రతి చోట మహిళల్ని, చిన్నారుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటే, నిమ్మక నీరెత్తినట్లు రోమ్ నగరం తగలడిపోతుంటే ఆ చక్రవర్తి, నీరో చక్రవర్తి వైలిన్ వాయించుకున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఉన్నారు అంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒక మహిళ ఇబ్బంది పడుతుందంటే ఖచ్చితంగా ఆ మహిళ తాలూకు ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక చోట మీకు స్థలం అవసరమైతే ఇళ్ళు పీకేస్తారు, ఇంకో చోట మహిళలు అవసరమైతే మీరు పీకలు పట్టుకుని గొంతులు నొక్కేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా దిగజారిపోతున్నారు. ఎక్కడ ఏ నేరం చూసినా, ఏ ఘోరం చూసినా ఖచ్చితంగా కూటమి నాయకులే ఉంటున్నారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. సొగాలి ప్రీతి కేసు పట్టుకుని ఎన్నికల ముందు ఊరూరా తిరిగారు, వీధి వీధికి తిరిగారు. ఏం చేశారు? సొగాలి ప్రీతి తల్లికి, పార్వతీబాయికి న్యాయం అని చెప్పేసి అడుగుతున్నాం. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో నన్ను ఒక పావుగా వాడుకున్నారని చెప్పేసి గొల్లు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఆవిడ నడవలేనటువంటి పరిస్థితిలో వీల్ చైర్ మీద తిరుగుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అటువంటివి కూడా మీకు పట్టవా? మీ ఎదురుగుండా ఏదైనా కంప్లైంట్ తెచ్చిపెడితే కూడా దాని గురించి ఆలోచించలేనటువంటి పరిస్థితి. దోచుకో ఇవన్నీ జరగటానికి ఖచ్చితంగా మీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాలు అనేటటువంటి ఖచ్చితంగా మీరు ఒప్పుకు తీరవలసినటువంటి అవసరం ఉంది. మద్యం గంజాయి పోలీసు వ్యానుల్లో రవాణా అవుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మద్యం మత్తులో తూగుతూ చేస్తున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యేలే వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే మద్యం మత్తులో తూగుతున్నారని చెప్పడానికి మీకు సిగ్గేయట్లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఒక్కరిగా ఏమీ చేయలేకపోవచ్చు. మహిళలు సంఘటితంగా పోరాటం మొదలెడితే మాత్రం మీ ప్రభుత్వం ఆగదు. ఎక్కడైనా సరే మహిళలు తిరుగుబాటు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితులు, దేశాల్లోనే అనేక రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాము చరిత్రలో. మీరేమీ వాళ్ళకంటే గొప్పవాళ్ళు కాదు అనేటటువంటి వాస్తవాన్ని గమనించుకుని ముందుకెళ్ళండి. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ రోజుల గురించి మీరు మాట్లాడతారే కూటమి నాయకులు, ఆ ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ కంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రం ఉంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈ చీకటి రోజుల నుంచి ఖచ్చితంగా బయటికి రావటం కోసం మా ఉద్యమం మేము ప్రారంభిస్తాము. దాని కార్యాచరణ కూడా తొందరలో తెలియజేస్తామని చెప్పేసి